పాలు తర్వాత అన్నానికి సంబంధించిన ఖర్చులని ఒక ఇద్దరు మిత్రులు చాలా సౌహృదయంతో ముందుకు రావడం వల్ల మనం అందరం బతికి బయటపడ్డాం. లేకుంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ కుదబెట్టి ఒక్కొక్కరిని అంకులు అడిగించుడు అధ్యక్ష కార్యదర్శులందరినీ ఇక్కడే పెట్టి అది పైసలు కట్టేదాకా పంపించేవాళ్ళం. నా పరిస్థితి రాకూడదని మేమే ఏదో జాగ్రత్త పడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి ఇది అడిగాం. పాపం వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి వాళ్ళకు ఇష్టం లేదు, వాళ్ళు చెప్పుకోలేదు. తర్వాత కొంత కాంట్రిబ్యూషన్కి సంబంధించి కొంతమంది పెద్ద మనుషుల్ని అడిగాం. అందరినీ ఇక్కడి సభకు వచ్చిన వాళ్ళకి కూడా ముందే ఫోన్ చేసి సభకు రమ్మని అడిగాం, పైసలు ఇవ్వమని అడిగాం. అందులో డిపి రెడ్డి గారు 20,000 ఇచ్చారు, డాక్టర్ నర్సయ్య గారు 20,000 ఇచ్చారు, విజేందర్ రెడ్డి గారు సినిమా ఫిలిం బోర్డ్ చైర్మన్ గారు 10,000 ఇచ్చారు, ప్రొఫెసర్ ముత్యం రెడ్డి గారు 6,000 ఇచ్చారు, తర్వాత రాజేందర్ రెడ్డి గారు అడ్వకేట్ చేసి 10,000 ఇచ్చారు, మధుసూదన్ రెడ్డి గారు ఇంటర్ ఎడ్యుకేషన్ బోర్డ్ జాబ్ చైర్మన్ 10,000 ఇచ్చారు, మల్లం నారాయణ గారు 5,000 ఇచ్చారు. తర్వాత సంస్థ అంటే రాష్ట్ర కమిటీ ఒక 3 జిల్లాలు కలిపితే 1,91,000 వసూలైనాయి. రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. కనీసం జిల్లా అధ్యక్ష కార్యదర్శి స్పందించకపోయినా మీకు స్పందించినందుకు కృతజ్ఞతలు. తర్వాత కాబట్టి ఇది ఈరోజు ఆర్థిక ప్రకటన. దాదాపు 5,22,000 వసూలైతే 4,65,000 ఖర్చు అయినాయి. ఈ 57,000 ఎందుకు మిగిలినాయి అంటే ఇంకెక్కువ ఖర్చు అయితేనే పనులు చేయలేదు. దానికి ఏంటంటే సాగునీరు తేవాల్సి ఉండే, తర్వాత ఇంకా కొన్ని పుస్తకాలు వేయాల్సి ఉండే, అవన్నీ లేక వేయలేదు. మీరు ఆలోచించాలి, డబ్బులు లేక పుస్తకాలు రాలే. గత 10 ఏళ్ళుగా చాలా పుస్తకాలు వేసినాం తెలంగాణ విద్యార్థులు. ఒక చరిత్రను మనమే చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. నిజానికి 10 జిల్లాలు 13 జిల్లాలు స్పందించి ఉంటే ఈరోజు అన్ని పుస్తకాలు ఈరోజు మనం విస్తృతంగా పెట్టేవాళ్ళం. చూసేవాడికి కనీసం ఇంత పని జరిగిందని అనుకునేటట్టు ఉండేది. ఇది చాలా నా దృష్టిలో ఇంత పెద్ద సభలు జరుపుకున్నప్పుడు ఒక చిన్న విషాదం. ఇది భవిష్యత్తులో జరగకుండా మనం అనుకున్న పని అనుకున్నట్టు చేయగలిగితే మనం ఇంకెక్కువ విషయాలను ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మొదటి నుంచి కూడా అంటే గత 2-3 సంవత్సరాలుగా మనం ఈ ఆర్థిక ప్రకటన చేస్తున్నాం. డీటెయిల్స్ అన్నీ కూడా జనరల్ సెక్రటరీ గారి దగ్గర ఉన్నాయి. ఇచ్చిన వారికి మరొక్కసారి అభినందనలు, ఇవన్నీ వారికి కూడా అభినందనలు, ఎందుకంటే భవిష్యత్తులో ఇవ్వాలని. కాబట్టి ఆ రకమైన ఒక ఐక్యతతో సాగాలని. తర్వాత ఈ విషయాలన్నింటితో పాటు ఇప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదికకు చాలామంది సలహాలు సూచనలు చేశారు. దాన్ని పరిపూర్తి చేసుకోవడానికి రేపు రాష్ట్ర కార్యవర్గం నూతన కార్యవర్గం కూర్చొని దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మనం భవిష్యత్ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణకు సంబంధించిన రూపొందించుకోవాల్సి ఉంటుంది. తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదికలో ప్రధానంగా ఇప్పటి వరకు నేను హరగోపాల్ గారిని ఎందుకుంటామని అడిగానంటే 2-3 విషయాలు చెప్దాం. తెలంగాణ విద్యావంతుల వేదికలో చాలామంది చాలా ఆసక్తి కలిగిన పరిశోధన లేకుంటే రచన లేకుంటే ఆచరణ కార్యక్రమాన్ని కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. భవిష్యత్తులో ఒక ప్రతిపాదన సభ ద్వారా నేను చేస్తున్నది ఏంటంటే జిల్లాల వారీగా చాలా విస్తృతమైన ఒక క్లాసులు అనేక విషయాలపైన పెట్టాలని, దానికి జిల్లా కమిటీలు బాధ్యత తీసుకోవాలని. ఎందుకంటే హరగోపాల్ గారిని నేను కోరుతున్నది ఏంటంటే ఈ సోషల్ పొలిటికల్ ఎకనామిక్ ఇష్యూస్ని ఏ ఇష్యూస్ని మనం క్లాసుల రూపంలో తీసుకుంటే బాగుంటుందో, కార్యకర్తలకు ఏ అంశాలైతే ఎక్కువ ఉపయోగపడతాయో హరగోపాల్ లాంటి వారు ఆలోచించి ఒక కరికులంని తయారు చేస్తే బాగుంటుంది అనేది నేను అభిప్రాయం. ఎందుకంటే
చాలాసార్లు అనేక మందిని ఉత్సాహంతో సంఘాల్లో వస్తాం, పనిచేస్తుంటాం. ఆ పనిచేస్తున్న క్రమంలో చాలా విషయాల్లో అవగాహన ఉండదు. అంటే అది రాజ్యాంగం పట్ల కావచ్చు. ఇప్పుడు 170 ఏరియాలో దళితులకు భూములు ఇవ్వాలా అంటే సాధ్యం కాదు, చట్ట ప్రకారం సాధ్యం కాదు. మరి మిగతా చట్ట వ్యతిరేకంగా 1000 ఎకరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి దానికి ఎటువంటి ఇది చేయాలి అనే అంశాన్ని ఆలోచించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇతర పట్టణాల్లో ఇతర సమస్యలు, ఇప్పుడు కార్పొరేట్ రంగం ఉంది. కార్పొరేట్ రంగంలో ఎన్ని వేల కోట్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి. మొన్న ఒక 6 నెలల క్రితం అనుకుంటాను నేను ఒక ఆర్టికల్ చదివాను. మన ఆర్థిక శాస్త్రవేత్త ఉన్నారు కదా ఆయన, క్షమించాలి మర్చిపోయిన ఆయన పేరు. ఆయన ఒక మాట చెప్పాడు, దాదాపు బడ్జెట్లో 70% బడ్జెట్, 70-80% బడ్జెట్ కార్పొరేట్ రంగానికి పోతుంది. దీన్ని మనం అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు కార్పొరేట్ రంగానికి పోతుందని చెప్తున్నాం, బండ గుత్తగా చెప్తున్నాం, ఏదో మనకు తోసింది చెప్పేస్తాం. బట్ ఎంత పోతున్నది కార్పొరేట్ రంగానికి అంటే? ఆరోగ్యానికి ఎంత పోతున్నది, వైద్యానికి ఎంత పోతున్నది? ఇప్పుడు రీయింబర్స్మెంట్ అంటున్నాం, రీయింబర్స్మెంట్ ఎక్కడ పోతుంది? ఆరోగ్యశ్రీ ఏంటి? పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఏంటి? రోడ్లు ఏంటి? బిల్డింగ్లు ఏంటి? ఇవన్నీ ఏంటి? ఇదంతా ఒక అధ్యయనం జరగాలి. అంటే ఊరికే మనం ఒక విషయాన్ని చెప్పేసి మనం ఒక రాజకీయ ప్రకటన చేసి ఊరుకుంటే మన రాజకీయ పార్టీ కాదు మనది. నేను అదే మీకు మళ్ళొకసారి తెలియజేయబోతున్నాను. రాజకీయ పార్టీకి అది సాధ్యమవుతుందేమో కానీ మనకు సాధ్యం కాదు. హరగోపాల్ గారు అదే చెప్పారు. అంటే మనం ప్రతి అంశం మీద ఒక నిర్దిష్టమైన అధ్యయనం జరగాలి, ఒక నిర్దిష్టమైన పరిశీలన జరగాలి. చాలా స్పష్టంగా ప్రత్యామ్నాయాలు పెట్టగలరు. ప్రభుత్వం చేస్తున్నది ఇది కాదు అని అంటే ప్రభుత్వంకి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా. ఏదైనా ఒక ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు మేము ఇందుకోసం చేస్తున్నామని ఒక వాదన ఉంటుంది. ఆ వాదనను తప్పు అని చెప్పాలి అంటే దానికి ప్రత్యామ్నాయ ఒక విధానాన్ని నువ్వు చూపెట్టాల్సిన అవసరం. అదే విద్యావంతుల వేదిక చేయాల్సిన. ఇప్పుడు బడ్జెట్ రాగానే ప్రతిపక్షాలన్నీ ఏమంటాయి, ఇది దోపిడీ బడ్జెట్, బడ్జెట్ సున్నా, ఏమీ లేదంటారు. ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి ఏం వెళ్ళ వాళ్ళు చదవరు వీళ్ళు చదవరు. ఇది బ్రహ్మాండమైన బడ్జెట్, పేదల బడ్జెట్ అండి. ఇద్దరు బడ్జెట్ కదా నాకు తెలుసు. ఒక జర్నలిస్ట్గా 25 ఏళ్ళుగా నేను చూస్తున్నా. ఎవరు బడ్జెట్, మీరు ఆశ్చర్యపోతారు, బడ్జెట్ పుస్తకాలు కట్టలు కట్టిస్తే అది తూకానికి అమ్ముకుంటారు తప్ప ఇప్పుడు కూడా ఇప్పరు. ఇప్పటి ఉంటుంది కదా, అది ముడి కూడా ఇప్పరు. అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా ఎంతమంది చదివినాం బడ్జెట్ ఇప్పటి వరకు చెప్పండి, చేతులు ఎత్తారు. బడ్జెట్ పుస్తకాలు మొన్న 4 చదివినాం కూర్చొని తప్పట. 3 మీటింగ్లు పెట్టాను సార్ బడ్జెట్, అందుకే మా వాళ్ళు 4 చేతులు ఎత్తారు. అంటే మొత్తం 400 మంది ఉంటే 4 చదివినాం మనం. అంటే నేనేమంటున్నానంటే ఈ బడ్జెట్ విషయం కానివ్వండి, ప్రభుత్వ విధానాలు కానివ్వండి, వీటన్నింటిని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఒక ప్రత్యామ్నాయ విధానాలను చెప్తే తప్ప సమాజంలో మార్పు రాదు. ఇదేదో పాలకులు చెప్పడానికి చేయాల్సిన పని లేదు, ప్రజలకు కూడా తెలియాలి. ఉద్యమాలు చేసే వాళ్ళకి తెలియాలి, మనకు తెలియాలి, పాలకులకు తెలియాలి. కాబట్టి ఆ రకమైన ఒక విశ్లేషణతో కూడిన, ఒక అధ్యయనంతో కూడిన ఒక పరిశీలన ప్రతి చోట జరగాలి. ఆ పని విద్యావంతుల వేదిక 10 ఏళ్ళుగా చేసింది కాబట్టే మనం తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగింది. అది చెరువుల మీద చేశాం. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. మోతే అనే ఊరుంది నిజామాబాద్ జిల్లాలో, వేల్పూర్ మండలంలో మోతే అనే ఊరు ఉంది. మోతే అనే ఊరు చుట్టూ ఆ వాగు ఇట్లా వచ్చి ఊరును దాటి మళ్ళీ కలుస్తుంది సార్. ఆ వాగు మధ్యలో ఊరు ఉంటుంది. వాళ్ళు 60-70 నుంచి ఆ వాగు పైన, ఊరు పైన ఉండే వాగు మీద ఒక ఆనకట్ట కడితే 3 చెరువులు నిండుతాయి, 4 చెరువులు నిండుతాయని అడుగుతూనే ఉన్నారు. ఎక్కడికి కట్టలేదు. చివరికి 70 ప్రాంతాలు ఏమైందంటే మొత్తం ఆ వాగు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, వర్షాకాలం చెరువులు నిండట్లేదు. చివరికి దాదాపు 400 బోర్లు వచ్చినాయి సార్. 400 బోర్లు 400 బోర్లు రావడం వల్ల ఏమైపోయిందంటే మొత్తం కరెంటుతో వ్యవసాయం అయిపోయింది. అంటే కరెంట్ ఎందుకు అవసరమైందంటే చెరువులు నిండకపోవడం వల్ల. ఆ ఊరు ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఆ ఊరంతా మేము టీఆర్ఎస్ వైపున ఉంటామని తీర్మానం చేశారు. అక్కడికి నేను ఒక జర్నలిస్ట్కి వెళ్ళాను, ఆ స్టోరీ రాసిన తర్వాత కోదండరామ్ గారికి చెప్పి, కోదండరామ్ గారు నేను మళ్ళీ
లింబాద్రి అనే ప్రొఫెసర్ ముగ్గురం వెళ్ళి ఆ ఊరి మీద ఒక పుస్తకం రాసినాం. ఆ ఊరు పరిస్థితి ఏంటి, మేమేం రాసినామంటే ఆ ఊరే ఒక తెలంగాణ అంతే. ఆ ఊరిని అర్థం చేసుకుంటే తెలంగాణ అర్థం అవుతుంది. ఎందుకంటే చుట్టూ వాగులు ఉన్నాయి, నీళ్లు లేవు, చెరువులు నిండవు, కరెంట్ వచ్చింది. కాబట్టి ఇటువంటి ఒక చిన్న అంశాన్ని కూడా అధ్యయనం చేసి చెప్పగలిగే శక్తి మనకు ఉన్నది. దాన్ని మనం ఉపయోగించుకోవాలి, దాన్ని మనం పనిచేయాలి. ఇప్పుడు ఉదాహరణకు వరంగల్ జిల్లాలో వేలాది మంది కుటుంబ దాగి చనిపోయిన లంబాడక, వేలాది మంది. అసలు మీరు ఒక్కొక్క ఊళ్ళో 190 మంది విడోస్ ఉన్నారు. 190, 100, 80, 70, 60. ఇది మనం ఇష్యూ చేయాలి. మీరు తీర్మానాలు ఎత్తి పెట్టారు, మనం ఆ తీర్మానం పెట్టలేదు. అంటే ఈ విడోస్ అందరినీ వైదవ్యం పొందిన మన చెల్లెల్ని అక్కల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలి, సమాజం ఆదుకోవాలి. దాన్ని అక్కడి నుంచి తీసేయడానికి ప్రయత్నం చేయాలి ఆ కుటుంబాన్ని. కాబట్టి ఇట్లా అనేక సమస్యలు, నిజామాబాద్లో ఒక సమస్య ఉంటుంది, కరీంనగర్లో ఒక సమస్య ఉంటుంది, ఇప్పుడు గుట్టల సమస్య ఉంది, పర్యావరణం సమస్య ఉంది, వాగులు ఎండిపోతున్నాయి. వాగులు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇసుక తీసేస్తున్నాయి. కాబట్టి ఇన్ని అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కోసం మనం ఒక సుక్షితులైన కత్తులు కరవాలాలు పట్టుకోవాల్సిన పని లేదు, తుపాకులు పట్టుకోవాల్సిన పని ఉంటుందని నేను అనుకోను. కానీ మనం మన మేధస్సుతో ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వం చేస్తున్న పనిని నిలదీసే శక్తిని ప్రజలకు ఇచ్చితే ఖచ్చితంగా ఈ సమాజం ముందుకెళ్తుందని ఆశిస్తూ ఇప్పుడు యాదయ్య గారు లంచ్ ప్రకటన చేస్తారు.